యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన దానిని కొనసాగించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆ యొక్క మధురమును సంఘము, విశ్వాస ప్రపంచం దానిని పొందింది అనేటువంటి దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఇది ఎట్లాంటిది అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆయన దీని గురించి అన్నాడు, ఇట్ ఈజ్ ఎ కిస్ ఆఫ్ పీస్ అంటా ఉంటాడు. ఇది ఒక సమాధానార్థమైనటువంటి ముద్దు అంటూ ఉంటాడు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తున్నప్పుడు ఎట్లాంటిది అని ఆలోచన చేస్తే, లోకములో ప్రతి మానవుడు కూడా పాపము చేత ఏం చేస్తున్నాడు అని అంటే తప్పిపోతూ ఉంటున్నాడు. ప్రొడిగల్ సన్ అనేటువంటి ఆ మాట, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఆ ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే యేసు చెప్పినటువంటి ఆ కథను మనం చూస్తున్నప్పుడు, తప్పిపోయినటువంటి వాడు ఏమవుతుంది అని అంటే వెళ్ళిపోయేటప్పుడు తండ్రితో పోరాడి, యుద్ధమాడి, మాటలు తగుమాడి, ఆస్తిని పంచుకొని దూరదేశానికి పోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు వాడు తండ్రి యొక్క మధురమైన ప్రేమను గుర్తు చేసుకుని వచ్చాడు. తండ్రి ప్రేమలో ఐక్యం అవ్వటానికి వచ్చాడు. నేను అనుకుంటాను ఆహారం కోసం వచ్చాడని నేను అనుకోను. ఏమండి, ఆహారం కోసం వచ్చాడని అనుకోను. ఖచ్చితంగా నేను చెప్తా అన్నాను, ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో నేను దేవునిచ్చిన ఆత్మను బట్టి మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అతడు తండ్రి ప్రేమలో మమైక్యం అవ్వటానికి వచ్చాడు. అక్కడ గుర్తు చేసుకున్నది ఏంటి? అక్కడ అతడు గుర్తు చేసుకున్నది ఏంటి అని అంటే, నా తండ్రి ఇంట ఎంతోమందికి ఆహారం ఉంది అని అంటే అతడు చేర్చుకుంటేనే కదా ఆహారం పెడతాడు. దాసుడుగానైనా సరే, ఇంకొకటిగానైనా సరే చేర్చుకోవాలి కదా మొదట. అంటే నా తండ్రికి జాలి కలిగిన హృదయం ఉన్నది, నా తండ్రి తప్పక తన ప్రేమను నాకు చూపించగలరు అనేటువంటి విశ్వాసం అతనికి ఉంది. కనుకని అతడు తండ్రి ప్రేమలో వసించటానికి వచ్చినటువంటి వాడు గనుక, ఇక్కడ అనుకున్నాను నేను, తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు చేర్చుకున్నటకు పెట్టే ముద్దు వంటి ముద్దుని సమాధానపు ముద్దు అన్నారు. ఇక్కడ ఈ పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము తన ప్రియుడైనటువంటి యేసు ప్రభువుతో ఏం కోరుకుంటా ఉంది అని అంటే, నేను తప్పిపోయినటువంటి దాన్ని ప్రియుడా. అందుకనే మీరు పరమగీతాల గ్రంథంలో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది, అద్భుతం. అది కేవలం ఏదో శరీర భావంతో చూస్తే మనకి వెక్కసంగాను అసహ్యంగా కూడా ఉంటా ఉంటుంది. ఆత్మ సంబంధమైన భావంలో చూస్తే అందులో నేనున్నాను, మీరున్నారు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆమె ఏమంటా ఉంటుంది తెలుసా? బుద్ధిహీనురాలైనటువంటి ఆ స్త్రీ ఏమంటా ఉంటుంది తెలుసా? పురుషుడు లేడు, ఏమయ్యాడంట? సొమ్ము సంచి పట్టుకొని దూరదేశమునకు వ్యాపారమునకు పోయాడు. రత్న కంబళ్ళతో నేను నా పరుపులను పరిచాను, రా అని చెప్పేసి పాపేచ్ఛలతో అనేక మంది దేవతలను, దేవుళ్లను లోకంలో తన కొరకు పురుషులను ఏర్పాటు చేసుకొని పిలిచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాపపు బ్రతుకుకు అది సాదృశ్యముగా ఉంది. మీరు అనుకుంటారు సందర్భాన్ని బట్టి చాలాసార్లు ఏమనంటే, ఏదో ఒక స్త్రీని చూసుకుని మన ఊర్లో ఎవరైనా ఒకవేళ అలాంటి పాపాత్మురాలు ఉంటే దాన్ని వంకపెట్టుకుని మనం చెప్పుకుంటాం, దేవుని బిడ్డలారా మనం గుర్తు చేసుకుంటాం. నో, ఒక వ్యభిచారిని గురించి వ్రాయబడినటువంటి మాట కాదది. కానీ దేవుని విడిచి, దేవుని యొక్క ప్రేమను మరచి వ్యాపారమునకు వెళ్ళినటువంటి పురుషుడు ఏం చేస్తాడు? యేసుప్రభు చెప్పలేదా? ఏమండి, ఒక మనుషుడున్నాడు, యజమానుడు, గొప్ప ఆస్తి గలవాడు. అతడు దాసులను పిలిచి ఏం చేశాడట? తన దేనారాలను వారికి ఇచ్చి వ్యాపారం నిమిత్తము ఎక్కడికి వెళ్ళాడట? అవును దేవుని ప్రియమైన బిడ్డ, ఆ వ్యాపారం చేసినటువంటి, వెళ్ళినటువంటి, పోయినటువంటి, ఎక్కడికో దూరదేశానికి పోయినటువంటి ఆ పురుషుడు ఎవరు, ఆ స్త్రీ ఎవరు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథంలో జ్ఞాని, పరమాత్మ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాట ఎవరో పనికి మాలిన స్త్రీ కోసం రాయబడినటువంటి మాట కాదు. పాపిగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కొరకు రాసినటువంటి మాట. వలపు తీరా మనము ఉందమురా అని చెప్పి ఆమె వెళ్ళి సిగ్గులేని ముఖముతో అడుగుతా ఉందట. ఈ రోజున నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి సిగ్గులేని ముఖముతో అనేకమైనటువంటి పాపకార్యాలు చేస్తున్నటువంటి ప్రతి మనిషికి ఆ వాక్యము చెందినది కాదా? ఆలోచన చేస్తావా నా ప్రియమైన దేవుని బిడ్డ? అందుకనే అంటా ఉంది, రండి, ఇదిగో నా పురుషుడు రాబోతా ఉన్నాడు, నా ప్రభువు రాబోతా ఉన్నాడు, నా పెండ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుని స్పర్శ నాకు ఎట్లాంటిది అని అంటే, అతడు తన నోటి మాటలతో లేక అతడు తన నోటితో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు ఎట్లాంటిది, ఆ ప్రేమ ఎట్లాంటిది అని అంటే, మనము సేవించుచున్న ద్రాక్షారసము కంటే
మధురమైనది అనేటువంటి ఆ మాటను ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంది. అవును, పాపము చేత సమాధానాన్ని కోల్పోయినటువంటి మనుషులు, పాపము చేత మరి తమను తాము పాడు చేసుకున్నటువంటి బ్రతుకులను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ చెడ్డ పురుషులందరూ నన్ను అనుభవించిపోయేటువంటి, లేక నేను కోరుకొని తెచ్చుకునేటువంటి ఈ పాపిష్టి పురుషుల కంటే నా పురుషుడితో సమాధానం నాకెంతో మేలు. ఆయన ప్రేమే మధురమైనది. లోకములో ఎన్నో ప్రేమలు నేను రుచి చూచాను, కానీ నా ప్రభు ప్రేమకు మించిన ప్రేమ నాకెక్కడా కనబడలేదు. పాపికి అన్ని రుచులు తెలుసు. పాపములో మనిషి లోకములో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా అతడు జీవించుతూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, అందుకనే ఈమె ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుచూ ఉంటా ఉన్నది, ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఒక విధంగా ప్రభు యొక్క రాకడను ఆమె ఆకాంక్షించి కోరి తన ఆశను తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. యువర్ లవ్ ఈజ్ మోర్ డిలైట్ఫుల్ దాన్ వైన్ అంటాము. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే ఎంతో మధురము అనేటువంటి పదముతో ప్రభువుని ఆమె ఆలింగనము చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటా ఉంది ఆత్మ సంబంధమైన రూపములో. అందుకని దీనిలో భక్తుడు అన్నాడు, ఇది అనుభవపూర్వకమైన ప్రేమ అన్నాడు. అనుభవపూర్వకమైన ప్రేమ అనేటువంటి మాట. ఇక్కడ ఆ స్త్రీ ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది, ద్రాక్షరసం కదా. యూదుల ఆచారాల్లో మనం చూసినప్పుడు ద్రాక్షరసం చాలా గొప్పది అని చెప్పి జ్ఞాపకం చేస్తే, ఆ యూదుల ఆచారాల్లో ద్రాక్షరసం యొక్క శ్రేష్టతను మనం గమనం చేసినప్పుడు, యేసు ప్రభు వారు ఆయన వచ్చినప్పుడు ఏకంగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే, ఏమండి, నేను నిజమైన ద్రాక్షవల్లి. యూదులకి కలిగేటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక పానీయము ద్రాక్షరసం అయితే, ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చేటువంటి ఆ బ్రాంచ్గా లేకపోతే ఆ యొక్క చెట్టుగా ఆయన తను తాను చూపించుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ప్రభువును మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య ఆయన అన్నారు, నిజమైన ద్రాక్షావల్లిని నేనే, మీకు ద్రాక్షరసం నాలో నుండే రావాలి, అందుకనే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అని యేసుస్వామి పలికిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. యూదులకి ద్రాక్షరసము వారి వారి ఆత్మీయ పండుగలలో చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, పస్కా పండుగ దేనికి గుర్తు? విమోచనకు గుర్తు, విడుదలకు గుర్తు. పాస్ ఓవర్ అంటారు కదమ్మా, దాటిపోయే పండుగ. పస్కా పండుగను ఏమన్నారు? దాటిపోయే పండుగ. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి మనుషులను దాటించినటువంటి పండుగ. ఆ పండుగలో వారు ఆచరించేటువంటి దానిలో ఏం చేసేవారు? రొట్టెను తీసుకునేవారు, అది పస్కా ల్యాంబ్, అది యొక్క గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని వారు తీసుకునేటువంటి వారు కదా. అలాగే వారు ద్రాక్షరసాన్ని పానం చేసేటువంటి వారు. మేడగది సమావేశంలో యేసుప్రభు వారు కూడా ఇదిగో మరి ఆయన అలాంటి పస్కా బలి ఇచ్చి వారి శిష్యులతో కూడా ఆయన చేసినటువంటి సహవాసములో ప్రభు ఒక మాట అనేశారు, ద్రాక్షరసం మీకు అక్కర్లేదు, నా రక్తము నేను మీకు ఇస్తాను, గొర్రెపిల్ల మాంసము కాదు నా మాంసమునే మీకు ఇస్తాను. అందుకనే ప్రభు ఆయన ఒక రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి ఏమన్నారట, ఇది నా శరీరం, నా శరీరం ఇది ద్రాక్షరసము కాదు, ఇది నా రక్తము, అనేకుల కొరకు పాప క్షమాపణ కలుగుట కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తము వలనైన నూతన నిబంధన అనేటువంటి ఆ మాటలు చెప్పారే. దీన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భాలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ గొప్ప ప్రేమ యొక్క పరిస్థితిని గురించి నేను ఇలా జ్ఞాపకం చేసుకున్నాను. ఏమనంటే, అన్ని కాలాలలో ప్రభు చూపిన ప్రేమ కంటే, అంటే ఎప్పటి నుంచి వారు ద్రాక్షారసాన్ని మధురమైనదిగా వారు పానము చేసుకుంటూ ఒక జనముగా వచ్చి వారి యొక్క నిబంధన విషయంలో వారు దాన్ని ఆచరణ చేస్తూ గొర్రెపిల్ల రక్తానికి బదులుగా ద్రాక్షరసాన్ని తీసుకుని వారు త్రాగుతూ ఆ గొర్రెపిల్ల యొక్క వధ చేయబడినటువంటి గొర్రెపిల్ల మాంసమును తింటూ వారు పస్కాను ఆచరిస్తూ వచ్చారు. ఆ వచ్చినటువంటి దాని అంతటిని యేసుస్వామి ఆయన ఒక కాలము వచ్చినప్పుడు ఆయన అక్కడ దానిని ఆపు చేసి, ఇదిగో ఇప్పుడు మీకు ఒక నూతనమైన నిబంధనను చేస్తున్నానని తన శరీరము ద్వారా ఆయన ఒక అద్భుతమైనటువంటి మధురాతి మధురమైన, లోకములో ఎక్కడ ఎప్పుడు లేనటువంటి అద్భుతమైనటువంటి ద్రాక్షరసాన్ని వారికి ఆయన ఇస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను, నేను అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను, పాపి పట్ల తన కడవరి ప్రేమ,
కడవరి ప్రేమ కదా. చాలా సందర్భాల్లో ఇప్పుడు కడవరి దినాలని, కడవరి కాలాన్ని గురించి మనుషులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నేను ఇందులో గుర్తు చేసుకున్న 4 మాటలు చెప్తా ఉంటున్నాను. కడవరి ప్రేమలో యేసు ఇచ్చిన ద్రాక్షరసమే ఆయన రక్తం. అది ఎంత మధురమైందంటే లోకములో ఎక్కడా ఏ రసములో కూడా లేనటువంటి మధురమైనటువంటి రుచిని ఆమె కలిగి ఉన్నదట. దానిలో నేను 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఒకటి, అమూల్యతలో ఆ ద్రాక్షరసము గొప్పదట. రెండవది, తరిగిపోయేది కాదట. ఎందుకనంటే కానా పెండ్లి విందులో పెద్ద ద్రాక్షారస బాణలతోనే చేశారు, కానీ ఏమండి అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసము కొదవైపోయింది. కొరత రానిది యేసు ద్రాక్షారసం. ఏమండి అందుకని 4వ మాటగా కూడా నేను చెప్పుకుంటున్నాను, వేరెవ్వరు వచ్చి ఇంక నింపవలసినటువంటి అవసరత లేదు. యేసు రక్తము పనికి రాకపోతే, యేసు రక్తము కొదవైపోతే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి మరొక గొర్రెపిల్ల రావాల్సి వచ్చును. కానీ యుగముల తరబడి క్రీస్తునకు ముందున్నటువంటి కాలములలో ఉన్నటువంటి జనములకు కానీ, క్రీస్తునకు తర్వాత వచ్చినటువంటి కాలములలో ఉన్నటువంటి జనములకు కానీ ఈ రక్తమే సమృద్ధి అయినటువంటి రక్తము, విమోచన రక్తము. అది మాత్రమే మధురమైనటువంటి ద్రాక్షరసము అని చెప్పడానికి ఆ మాటను అక్కడ వాడుతూ ఉంటాను. అందుకని నదీ ప్రవాహం లాంటి ప్రేమ అంటది. యేసు చావుంది సిలువపై, ఆ పాటలో ఉంటుంది. యేసు చావుందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే, ఎంత గొప్ప నోందేను, నీ కోరాకే నా కోరాకే, నది వలె యేసు రక్తము సిలువలో ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము తుడిగి మలినము తుడిచి ఆ ప్రశస్త రక్తమే, పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే. కడవరి కాలపు ప్రేమ యేసు ప్రేమ. అనేకమైనటువంటి ద్రాక్షరసపు తీగలలో నుండి వచ్చినటువంటి ద్రాక్షాల రసములను త్రాగి అనేక విధములైనటువంటి, అందుకనే వాడు అన్నాడు కదా, అందరూ మొదట ఏం రసం ఇస్తారట? మంచి రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తారు. మోసపు రసాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, రకరకాలైన రసాలు ఉన్నాయి. కానీ నా యేసు కడవరి ప్రేమ యొక్క మధురమైన ద్రాక్షారసం తరిగిపోయేది కాదు, అమూల్యమైనది, కొరత కలిగేది కాదు, వేరెవరో మరలా నింపి తయారు చేయవలసినటువంటి అక్కర కలిగినది కాదు. అది నదీ ప్రవాహం వలె ప్రతి పాపి దగ్గరకు వచ్చి సమృద్ధిగా అతడు కడగబడినట్లు, అతడు శుద్ధీకరించబడినట్లు చేయబడుతున్నటువంటిదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. హల్లెలూయా. అందుకని ఇది మధురము అని చెప్పడంలో తాగడం కోసం కాదు, అనుభవించడం కోసం కాదు, దీన్ని త్రాగి ఊరుకునే దానికోసం కాదు. అంటే ద్రాక్షరసం తాగిన ప్రతివాడు ఏమవుతున్నాడు అని అంటే మత్తుడవుతా ఉంటామన్నాడు. తన ప్రేమలోనూ తన యొక్క పరిస్థితుల్లోనూ ఏదో ఒక మత్తులోకి పోతా ఉంటా ఉన్నాడు. ఏమేమో చెప్పుకుంటా ఉంటాడు. భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది. నో, ఇది అలాంటి భలే అనేటువంటి పదానికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఎట్లాంటిది? ఈ మధురము అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటల్లో దేవుని యొక్క బిడలారా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటనంటే ఇది పాపిని మార్చివేసేటువంటి మధురత అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాం. ఈ ప్రేమ పాపిని మార్చివేసేటువంటి మధురమైనటువంటి ప్రేమగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నేను ఇక్కడ అన్నాను, క్రీస్తు ప్రేమ పాపిని ప్రేమించేది మాత్రమే, అయితే దానిలో గొప్పతనమే లేదు. ఎస్, చాలాసార్లు మనం అంటాం దేవుడు పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. నో, నీకు అంతవరకే తెలిసి ఆగిపోతున్నావు, అది నీకు పాపం. అది
ఈరోజు చాలామంది విశ్వాసులు ఎక్కడి వరకు ఆగిపోతున్నారు దేవుని ప్రేమ దగ్గరకు వచ్చి అని అంటే, నేను గత ఆదివారం ఒకసారి జ్ఞాపకం చేశాను, దేవుని పరిశుద్ధతలోనికి వస్తున్నాడు కానీ, దేవుని ప్రేమలోనికి వస్తున్నాడు కానీ, దేవుని అద్భుతాలు స్వస్థతల దగ్గరికి వస్తున్నాడు కానీ, ఆయన పరిశుద్ధతలో మనుషుడు నిలవబడలేక ఏమవుతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది కానుకలు వేస్తూ ఉంటారు, పెట్లు నిండుతూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి కదా. పెట్లు ఓపెన్ చేస్తున్నాం కానీ ఏ హృదయాన్ని ఓపెన్ చేయగలుగుతున్నాం మనం? దేవుని ప్రేమలో నుండి చూడండి, ఆలోచన చేయండి. పెట్లు నింపేసి వెళ్ళిపోతున్నారు. అన్యజనులు ఈవేళ ఉదయం ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది వచ్చేసారు, వేసుకున్నారు, పోయారు. వాళ్ళు పరిశుద్ధతలో నిలవలేరు. వాళ్ళకి కావలసింది ఈ దేవుడు దయగల దేవుడు, ఈ దేవుడు మొక్కుబడులు తీర్చేటువంటి దేవుడు, ఈ దేవుడు రోగాలను మాన్పే దేవుడు. తెలుసు వారికి ఈ దేవుడు వంటి దేవుడు లేడు, కానీ పరిశుద్ధతలో నిలవటానికి వారికి చేత కాదు. అందుకని వారు ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. నేను అందుకని మాట చెప్తున్నాను. ఈ స్త్రీ చెప్తుంది, ఈ సంఘము చెప్తా ఉంది, ఏమని తెలుసా? ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు, ఈ ప్రేమ అటు ఇటు ఉన్నటువంటి ప్రేమ కాదు. నిజం నా దేవుని ప్రియమైన బిడ్డలారా, సాతానుగాడు కూడా చేసేటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వానికి వీనికి ఫరో దగ్గర చూడలేదా? అనేక మంది మంత్రగాళ్ళు కర్రలు చేశారు, అనేక మంది మంత్రగాళ్ళు అనేకమైన కార్యాలు చేశారు, కానీ దేవుని కార్యమే గొప్పదిగా అక్కడ నిరూపింపబడినటువంటిది. సంఘము చెప్తా ఉంది, విశ్వాస చెప్తా ఉంది, లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ నా ప్రభు ప్రేమ. ఏంటి ఆ ప్రేమ అనంటే, నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను నా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రీస్తు ప్రేమ పాపిని ప్రేమించేది మాత్రమే అయితే దానిలో ఏమీ శక్తి లేదు. అది శక్తిహీనమైనదే, వ్యర్థమైనదే. ఏమండి, ఎంతోమంది పాపులను ప్రేమించి ఓ ఫోన్లే ఇంక చేయొద్దులే అనేసి వెళ్ళిపోతే దానిలో ఏం గొప్పతనం ఉంది? కానీ క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను. జస్ట్ 3 words మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేయబోతా ఉంటాను. ఒకటి, అది ప్రభువుని ప్రేమించగల శక్తినియగలిగిన ప్రేమ. ఒక పాపి క్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత అతడు ఏమవుతాడు తెలుసా? ఏ ప్రేమలోనికి అతడు తన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడ్డాడో, కోరుకున్నాడు, ఏ ప్రేమను కోరుకున్నాడు, ఆ ప్రేమను ప్రేమించేటట్టుగా ఆ ప్రేమ ఇతనిని శక్తితో నింపుతుందట. హల్లెలూయా. ప్రభువును ప్రేమించే శక్తినిచ్చే ప్రేమ ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. అవును, ప్రభువును ప్రేమించేటువంటిది. నేను దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఒక గంట ప్రసంగం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు గారి పత్రికలు చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. అయ్యో నా ప్రభువా, నేనెంత పాపిని అని ఖచ్చితంగా మనం బోరుని ఏడుస్తాం. అంత టైం ఏది? గమనించండి, రెండో మాట అంటున్నటువంటి మాటను మనం చూస్తే, ప్రేమించిన ప్రేమ యొక్క శక్తిని గుర్తింపగలుగునట్లు చేసేటువంటి ప్రేమ అంట. అంటే నిన్ను ప్రేమించిన ప్రేమ యొక్క శక్తి. చాలా సందర్భాల్లో ఆయన నన్ను ప్రేమించాడని తెలుసు, కానీ ఆ ప్రేమలో ఉన్న శక్తి ఏంటి? అవును, పౌలు అంటూ ఉంటాడు, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. క్రీస్తు ఎలాగున మృతులలో నుండి లేచెనో, మేము ఆయన పునరుత్థానమును చూచినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మమ్మను కూడా అలాగుననే శ్రమలలో నుండి, మరణములో నుండి మమ్మలను తిరిగి లేపగలననేటువంటి ఆ నమ్మకము నేను కలిగి ఉన్నాను అంటూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడే నువ్వు చేయగలవు ప్రభు కొరకు, అప్పుడే నువ్వు ప్రభు కొరకు కార్యాలు చేయగలవు. పాపని చూసి పరిగెట్టుకుని నాకెందుకు లేని వెళ్ళిపోవు. ఆడితో మాట్లాడితే ఆడు తిడతాడు, కొడతాడు, వెళ్ళిపోవు. ఇవాళ క్రైస్తవులు పాపాన్ని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటాను. చిన్న చిన్న పిల్లలు చెడ్డ బూతులు మాట్లాడుతూ ఉంటారు. బాల్ సిగటానికి బూతు, బాల్ తప్పిపోతే బూతు, బాల్ పట్టుకుంటే బూతు. ఎంత బాధ అనిపిస్తుందో అక్కడ. కానీ చాలాసార్లు పిలిచి వాడితో మాట్లాడదామనిపిస్తుంది, కానీ నేను కూడా అదే తప్పు చేస్తున్నాను. ఒకసారి నేను అలాగే ఒక ఆటో ఎక్కి వెళ్తూ ఉంటే వాడు తూలిపోతా మత్తు గుట్టగా కైని ఏదంటారు కదా, అది నవ్వులుతూ ఉంటే వాడితో మాట్లాడితే చాలా మంచిగా ప్రేమగా మాట్లాడాను. నేనేం సిగ్గుపడను ఆ మాట గురించి. నీ పని నువ్వు చూసుకో అన్నాడు ఆయన. యవనస్తుడు, చాలా యవనస్తుడు, ఎండిపోయి ఉన్నాడు. ఏమండి, కానీ నీ పని నువ్వు చూసుకోవాయా అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఇంకా మాట్లాడలేదు. కానీ పౌలు ఎందుకు శ్రమ పడ్డాడు?
పౌలు ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? పౌలు ఎందుకు దెబ్బలు తినవలసి వచ్చింది? మీరు ఒకసారి చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలను మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంటుంది, ప్రేమించిన ప్రేమ యొక్క శక్తిని గుర్తింపగలుగునట్లు చేసేటువంటి ప్రేమ యేసుక్రీస్తు మధురమైన ఆయన రక్తం యొక్క ప్రేమ అయితే, ఆ ప్రేమలో పొంగి పొరున్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నటువంటి ఆ గొప్ప మాట 4వ అధ్యాయంలో ఆయన 14వ వచనంలో చెప్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, ఆయన అంటున్నటువంటి మాట చూద్దాం. విశ్వసించితిని గనుక మాట్లాడితినని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక. అవును, నీవు విశ్వసిస్తే పాపం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయు తెలుసా? ఏం చేయు? మాట్లాడకుండా ఉండవు. తప్పిదాన్ని చూసినప్పుడు నాకెందుకని అనుకో, నీ శరీర సంబంధమైన బంధం పోతుందని నీవు అనుకోవు, నీవు తప్పించుకొని వెళ్ళిపోవు. ఏ తప్పిదము ఎక్కడ జరుగుతున్నా నీ నోరు మాట్లాడుతుంది. ఈవేళ ఎంతమంది నోరు మాట్లాడడం లేదు, దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, శరీరానికి ఆపాదించుకోవద్దు కానీ ఆత్మకు ఆపాదించుకొని నేను ఈ మాటలు మీరు కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడట? కొలసీ పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, మొదటి అధ్యాయంలో 28వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ చెప్పాడు, నేను మాట్లాడుతున్నాను, విశ్వసించాను కాబట్టి, విశ్వాసం కలిగి ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అయితే నేనేం మాట్లాడుతున్నాను? ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతూ. క్రీస్తు ప్రేమను నీవు మధురముగా ఎంచితే ఏం చేస్తావు తెలుసా? ఆ మధురమైన శక్తితో నింపబడినప్పుడు నీవు విశ్వాసంతో మనుషులతో మాట్లాడటం మొదలు పెడతావు. ఆ మాట ఏంటంటే బుద్ధి లేని వారికి బుద్ధి నేర్పించేటువంటి మాట. బోధ క్రీస్తు యొక్క ముద్దులు ఎరిగినటువంటి వారికి క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూపించేటువంటి ప్రతి మాట నీవు చెప్తూనే ఉంటావు. దీని కొరకు నీ కలిగేటువంటి పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే పోరాటము, ప్రయాసము. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమును సహితము నేను ఎంత మాత్రము గొప్పదిగా ఎంచుకొనుట లేదు. ఎందుకో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమ నన్ను బలవంతము చేస్తూ ఉంది. అందుకని ఆ 3 మాటలు రాసుకున్నాను. క్రీస్తు ఒక పాపిని ప్రేమించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ మధురమైన ప్రేమ ఆ మనుషుని ఏం చేస్తుంది అంటే ప్రభువుని ప్రేమించగల శక్తిని ఇయ్యగలిగిన ప్రేమగా ఉంది. రెండవది, ప్రేమించిన ప్రేమ యొక్క శక్తిని గుర్తింపగలిగినట్లు చేసేటువంటి ప్రేమగా ఉంది. మూడవది అంటా ఉంటున్నాడు, ఈ ప్రేమను రుచి చూచిన వారు తమ ప్రాణాన్ని సహితము ఎంత మాత్రము యోగ్యమైనదిగా ఎంచుకొనని ప్రేమగా అది కనబడుతూ ఉంటాం. అందుకనే పౌలు ఏమంటారు తెలుసా? ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 1:19 ఆఖరిగా నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. క్రీస్తు నీ శరీరమందు ఘనపరచబడాలి. అవును, నువ్వు మధురమైపోతావు కదా, నీవు మధురమైపోతావు. ఒక సమరయ స్త్రీ మధురమైపోయింది, ఒక జక్కయ్య మధురమైపోయాడు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ మధురమైపోయింది. అవును, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు మధురం అవ్వాలని కోరుకుంటున్నావా? నీ ప్రేమ, నీ క్రీస్తు ప్రేమ కేవలం నువ్వు పాపిగా ఉంటే ప్రేమించి నీ రోగాన్ని బాగు చేసి వదిలేసే ప్రేమ అయితే కాదు, కానీ నిన్ను ప్రభువును ప్రేమించేటట్టుగా చేసే ప్రేమ ఆయన ప్రేమ. అందుకనే సంఘం అంటా ఉంది, నీ ప్రేమ ఎంతో మధురం, అది ద్రాక్షారసము కంటే మధురం. లేచి నిలబడదాం, మోకరిద్దాం, ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, నీ ప్రేమ ద్వారా, నీ కడవరి ప్రేమ ద్వారా నన్ను మార్చినాయి.
నీ ప్రేమలో ఉన్న శక్తి నాలో నింపున్నాయి. ఎవరిలో ఫలించాలని మీరు ఆశపడుతున్నారు, మోకరించండి లేక నిలబడండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభు ప్రేమ, ఎన్నోసార్లు ప్రేమను నీవు కోరుకున్నావు, ప్రభు ప్రేమను తీసుకున్నావు, ప్రభు ప్రేమను అనుభవించావు. ఒకవేళ అది కేవలం లోక సంబంధంగా ఈ 3 మాటల్లో లేకపోతే అది నిష్ప్రయోజనమే. నిన్ను మార్చలేని ప్రేమ, అది నిష్ప్రయోజనమే. అది నీ విషయంలో నిష్ప్రయోజనమే, నీ విషయంలో నిష్ప్రయోజనమే. నిన్ను మార్చే ప్రేమ ప్రయోజనకరమైన ప్రేమ. నిన్ను మార్చిన ప్రేమ, నిన్ను కొనిన ప్రేమ ఎంత యోగ్యమైనదో ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వాలని ప్రభువు కోరుకుంటా వచ్చినాడు. పౌలు చెప్తున్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని. అయ్యో నేను పాపిని. ఈ రోజున నేను కూడా, మీరు కూడా ప్రభు సన్నిధిలో దీని గురించి ఎంతగానో ప్రలాపించి ప్రార్థించవలసిన అవసరం ఉంటా ఉంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది.